సో కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎగ్జిట్ అయిపోమంటున్నాయి. 50% దగ్గర పడిపోయినా కానీ 530s లో ఉండేది 280కి పడిపోయింది. సో ఎగ్జిట్ అయిపోమంటారు లాస్లో అయినా కానీ. మేబీ ఆఫ్టర్ మానిటరింగ్ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఇఫ్ దిస్ కంపెనీ డూస్ వెల్, మళ్ళా ట్రస్ట్ గెయిన్ చేసిన తర్వాత పీపుల్ కెన్ ఎంటర్ ఇన్ టు దిస్ అని ఉద్దేశంతో. అండ్ ఇంకా మీరు కూడా మీ వైపు నుంచి కొంచెం రీసెర్చ్ చేయండి. అండ్ ఈ కంపెనీకి ఇంకా ప్రొడక్షన్ డిలేస్ వస్తుంది, ఎందుకంటే ఇంపోర్ట్ ఇష్యూస్ ఉన్నాయి. కాపర్ లాంటి కీ మెటీరియల్స్ ఇంపోర్ట్ క్లియరెన్స్ ఇష్యూస్ వల్ల డిలే అయిపోయి దగ్గర 12 ప్రాజెక్టులు ఈ కంపెనీ ఏదైతే చేస్తుందో 12 ప్రాజెక్టుల్లో కొంచెం డిలేస్ ఉన్నాయి. సో వీటన్నిటి రీత్యా స్టాక్ మీద ప్రెషర్ బాగుంది, కిందకు బాగా పడింది. మీకు ఒకవేళ నమ్మకం ఉంటే, ఈ కంపెనీ మీద పెరుగుతుంది అని నమ్మకం ఉంటే, దిస్ ఇస్ అ ఛాన్స్ యూ కెన్ గెట్ ఇట్. ఆర్ఎల్స్ ఆల్రెడీ ఉండి మీకు అంత నమ్మకం లేదు అనుకుంటే గనక యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రము ఎగ్జిట్ అయిపోమన్నారు. డూ రీసెర్చ్ ఫ్రమ్ యువర్ సైడ్ అండ్ టేక్ అ వైస్ డెసిషన్.